ఆదివారం రోజున దుర్గామాత తన రసగుల్లా మంచం మీద పడుకుంది. లక్ష్మీదేవి తన గులాబ్ జామున్ మంచం మీద పడుకుంది. సరస్వతీదేవి తన రసమలై మంచం మీద పడుకుంది. కానీ కాళీమాత ఏ మంచం మీద పడుకోలేదు. ఎందుకంటే ఆమె జై కాళీమాత అని రాసి లైక్ చేసేవారి ఇంటికి మాత్రమే వస్తుంది. డౌన్లోడ్ షేర్ చాట్. జగన్నాథ్ స్వామి చేపల్ని ఎందుకు తిన్నారో తెలుసా? ఒకప్పుడు ఒరిస్సాలో కూర్మా అనే ఒక ముసలావిడ ఉండేది. ఒక రోజు ఆమె జగన్నాథ్ స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళింది. అక్కడ ఆమె దేవుడికి సమర్పించిన ప్రసాదాన్ని గమనించింది. అందులో ఎక్కువగా తీపి పదార్థాలు మాత్రమే ఉన్నాయి. కారంగా ఉండే పదార్థాలు ఎక్కడా కూడా తనకి కనిపించలేదు. కూర్మా ఒక మత్స్యకారిని కావడంతో ఆమె రోజు చేపలు తినేది. నేను తినే కారంగా ఉండే చేపలు జగన్నాథుడికి ఖచ్చితంగా నచ్చుతుంది అని ఆమె భావించి భక్తితో ఒక చేపను అరిటాకులో చుట్టి జగన్నాథుడికి భోగంగా సమర్పించేందుకు తీసుకెళ్లింది. కానీ గుడి ద్వారం దగ్గర ఉన్న కాపలాదారులకి తన దగ్గర చేపల వాసన రావడంతో ఆమె చేతిలో ఉన్న అరిటాకుల్ని కర్రతో కొట్టి కింద పడేశారు. కానీ ఆశ్చర్యంగా ఆ అరిటాకుల నుండి ఒక పనసపండు బయటకు దొర్లింది. కూర్మ ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. కాపలాదారులు ఆమెను క్షమాపణ కోరి ఆ భోగాన్ని జగన్నాథుడికి సమర్పించారు. జగన్నాథుడు తన మీద చూపించిన ప్రేమకు కూర్మ ఎంతో సంతోషించి ఆ రోజు నుంచి పూర్తిగా శాకాహారినిగా మారి ప్రతిరోజు జగన్నాథుడికి పనస పండ్లను భోగంగా సమర్పించేది. ఈ విధంగా జగన్నాథుడు తన కరుణతో భక్తురాలి మనసును గెలుచుకున్నాడు. అయితే మీరు జగన్నాథుడిని నమ్మినట్లయితే జై జగన్నాథ్ అని కామెంట్ చేయండి. డౌన్లోడ్ షేర్ చాట్. భగవంతుడు మనిషి రూపాన్ని మట్టిలోనే ఎందుకు తయారు చేశాడో మీకు తెలుసా? భగవంతుడు ఈ ప్రపంచంలో నదులు, కొండలు, జంతువులు, పక్షులు ఇలా అన్నిటిని సృష్టించిన తర్వాతనే చివరిగా అత్యంత శక్తివంతమైన మనిషిని సృష్టించాడు. భగవంతుడు తడిమట్టితో మనిషి రూపాన్ని తయారు చేసి అందులో ప్రాణం పోస్తాడు. ఆ తర్వాత భగవంతుడు దేవతలందరినీ పిలిచి ఆ సృష్టిలో అన్నిటికంటే గొప్పది, అందమైనది మరియు శక్తివంతమైనది అని మనిషిని చూపిస్తాడు. దేవతలందరూ ఈ దివ్యమైన సృష్టిని చూసి మెచ్చుకుంటారు. అయితే అందులో ఒక దేవతకు మాత్రం సందేహం వచ్చి ఇలా అడుగుతుంది: స్వామి, మీ సృష్టి అద్భుతంగా ఉంది, కానీ ఇంత గొప్ప మనిషిని సృష్టించడానికి మీకు బంగారం, వెండి లేదా కనీసం ఇనుము కూడా దొరకలేదా? కేవలం మట్టితోనే ఎందుకు సృష్టించారు అని అడుగుతుంది. దానికి భగవంతుడు ఇలా సమాధానం ఇస్తాడు: నువ్వు ఎప్పుడైనా బంగారంలో గాని, వెండిలో గాని లేదా ఇనుములో గాని ఏదైనా మొలకెత్తడం చూసావా? జీవం అనేది కేవలం మట్టిలో మాత్రమే పుడుతుంది. విత్తనాలు మొలకెత్తాలన్నా, మొక్కలు పెరగాలన్నా, పువ్వులు వికసించాలన్నా అది మట్టిలోనే సాధ్యమవుతుంది. అందుకే జీవం ఉన్న మనిషిని మట్టితోనే సృష్టించాను అని దేవుడు వివరిస్తాడు. చివరిగా మట్టిలోనే ప్రాణం ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. డౌన్లోడ్ షేర్ చాట్.